హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై రుచి వాళ్ళ మన కిచెన్లో మజ్జిగ పునుకులు ఎలా చేయాలో చూపిస్తాను. మజ్జిగ ఆవడంటే మినపప్పుతో చేస్తారు, మజ్జిగ పునుకులు పెసరపప్పుతో చేస్తారు. పెసరపప్పుతో చేసేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి పునుకులు అనేవి చాలా తొందరగా మజ్జిగని అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ జ్యూసీగా కూడా ఉంటాయి. మనం పసుపు వేస్తాం కాబట్టి కలర్ఫుల్గా ఉండి పిల్లలకి అట్రాక్టింగ్గా ఉండి తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఇవి ప్రతి అకేషన్లోని కూడా మేము చేసుకుంటాము. మా పిల్లలకి చాలా ఇష్టం. ఇవి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాము. జ్యూసీగా కూడా ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇష్టంగా తినచ్చు కూడా. వీటి కోసం ముందుగా 3 గ్లాసులు పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను నేను. ఒకసారి వాష్ చేసి కొన్ని నిండా నీళ్ళు పోసుకుని నానబెట్టేసుకోవాలి. 2 అవర్స్లో నానిపోతుంది పప్పు. మొత్తం పొట్టని తీసుకుని కడిగేసుకుని జాలి గరిటెలో వేసి నీళ్ళన్నీ పోయేలా పెట్టుకోవాలి. చూసారా, నీళ్ళన్నీ అడుక్కొచ్చేస్తాయి కదా ఇలాంటి జాలి గరిటెలో వేస్తే. ఇప్పుడు మనం పేస్ట్ కోసం ఒక 15 to 20 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే ఒక అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. 3 స్పూన్స్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి. వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకుంటే పేస్ట్లో వస్తుంది. దీనిని ఆవపిండి అంటారు. వీటి వల్లే ఈ పేస్ట్ వల్లే మజ్జిగ పునుగులకి అంత టేస్ట్ వస్తుంది. ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను. సాల్ట్ వేసి ఇలా మజ్జిగలా చేసుకుంటే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం పప్పు గ్రైండ్లో వేసుకుందాం. మిక్సీలో వేసుకుంటే మజ్జిగ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి గ్రైండ్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు చెదకొట్టుకుని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్నాక కొంచెం కరివేపాకు, పచ్చిశనగపప్పు 2 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేస్తాం కదా, ఆ పేస్ట్ వల్ల ఇందులో పచ్చిమిరపకాయలు వేయాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా వేగిపోయాక మనం ముందుగా చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం మజ్జిగలో సాల్ట్ వేసాం, ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం. పిండిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా వేగాక ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి కలర్ఫుల్గా ఉండడం వల్ల అట్రాక్ట్ అయ్యి ఇష్టంగా తింటారు. బాగా వేగిపోయాక మజ్జిగ వేసుకోవాలి. స్టవ్ ఆపేసి స్టవ్ వెలుగుతుండగా మజ్జిగ వేసారంటే మజ్జిగ విరిగిపోతుంది కాబట్టి స్టవ్ బంద్ చేసి మజ్జిగ వేసుకోవాలి. చూసారా, కలర్ఫుల్ మజ్జిగ రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి కలుపుకుందాం. మన పిండి అనేది సాఫ్ట్గా నలిగింది కదా, మనం వాటర్ అంతా తీసేయడం వల్ల మనకు కావాల్సినట్టు వచ్చింది. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని కలిపేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని చిన్న చిన్న పునుకుల్లా వేసుకుంటే సరిపోతుంది. ఈ పునుకులన్నీ ఒక సైడు వేగగా టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా వేయించుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నాక డైరెక్ట్గా మజ్జిగ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వాటర్లో వేసి పిండి మజ్జిగలో వేయాల్సిన అవసరం అస్సలు లేదు. డైరెక్ట్గా మజ్జిగలో వేసుకోవచ్చు. నేను చూపిస్తాను కదా మీకు. ఇప్పుడు డైరెక్ట్గా మజ్జిగలో వేసుకుంటే ఎమ్మి మజ్జిగ పునుకులు రెడీ అయిపోతాయి. ఆవు పిండి వల్ల అప్పటికప్పుడు తినే కంటే మరుసటి రోజు తింటే చాలా బాగుంటాయి పునుకులు. ఆవు పిండి ఊరుతుంది కదా, ఊరినప్పుడు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ కలర్ఫుల్గా ఉండడం వల్ల అట్రాక్ట్ ఇష్టంగా తింటారు. మా ఇంటి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోకి నచ్చితే ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్ చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.